నా మాటలు వినుము, ఆ సుగ్రీవునితో స్నేహం చేయము. ఎటువంటి వారాలైతేను వారి కథ కూడా గురుతూనే బంగాదుండన నాతో వినుడు రాము సంగాది గూడే చెప్పుడు బంగాదుండన నాతో వినుడు రాము సంగాది గూడే చెప్పుడు బంగాదుండన నాతో వినుడు నాడు మన కుమారుడు అంగదుడు నాతో విన్నవించను. సుగ్రీవుడు శ్రీరాముల స్నేహం చేతనాట. నా మాటలు విను, నువ్వు యుద్ధంకు వెళ్ళబడదు. నారిమాని ఆ శ్రీరామచంద్రుడు నాకు మిత్రుడు, నన్ను ఏం చేయగలడు? ఆ కోసాలపురవాసులటను రాము సుగ్రీవునితో గూడి రటను కోసాలపురవాసులటను రాము సుగ్రీవునితో గూడి రటను కోసాలపురవాసులటను శ్రీగా
నాతో యుద్ధమేల స్వామి. ఆ పుడమి మాతుర బాధాయందు ఆ పురహరుని మదినన్నియుందు పుడమి మాతుర బాధాయందు ఆ పురహరుని మదినన్నియుందు ఆ పురహరుని మదినన్నియుందు పుడమి మాతుర బాధాయందు ఆ పురహరుని స్వామి ఎన్ని విధములా చెప్పినా నువ్వు వినకుంటుంది. నీవు పోయి జైండవై తిరిగి రమ్మిక. ప్రాణేశ్వరి, ఆ శ్రీరాముడు పక్షపాతి కాదు, ధర్మపారి పాలకుడు. ఒకవేళ శ్రీరాముడు వచ్చినట్టయితే మనం ఇంటికి తీసుకువచ్చి జరిగిన వృత్తాంతం అంతా తెలిపాను. నువ్వు మంతపురం వెళ్ళుము. సరే, అలాగే వెళ్ళిరా. రావద్దు అన్నదమ్ములు కొట్టాడే కాడికి రావద్దు. అయ్యా ఎప్పుడెవడ దిక్కు మారుతారో తెలియదు. నీవు అన్నట్టే చెప్పేదాను. అయ్యా వాలి రాజేంద్ర, మీ తమ్ముడు మరల యుద్ధమునకు వచ్చినాడు. నిన్ను రమ్మంటే రమ్మంటాడు, ది అంటే ది అంటాడు. సరే పోదాం పోదాం. సరే చూసుకుందామా? అరే అన్నయ్య వాలి, చూసుకుందామా? వాక్యం వినుము, వాక్యం వినుము. అన్నలతోటి విన్నవించుది, అన్నలతోటి విన్నవించుది. అన్నల లేదు తరముగు మీకు, అన్నల లేదు తరముగు మీకు. మన్నించి పలుకుతున్నాను. ఇప్పుడు వినము, నా అర్ధరాజ్యం నాకు ఇవ్వము, లేకుండా చూడము నిన్ను. మళ్ళీ వచ్చింది నీది ఇంకా వెళ్ళు వెళ్ళు రాని ఇంకా మళ్ళీ వచ్చింది నీది ఇంకా వెళ్ళు వెళ్ళు రాని ఇంకా వాళ్ళు పడితేలు పడుకోకపోయినారు, వాళ్ళు పెట్టేలు పడుకోకపోయినారు. కళ్ళగాదు నిన్ను నీ ప్రాణాలు తీసుకోవడానికి చూసుకుందామంటే చూసుకుందాం. చూసుకుందాం. మరణం మనరించాలి
నాదే ఇసురలేదంటే నన్ను అన్నయ్య వాలి సుగ్రీవా తెలిసిపడినవాడు ఇప్పుడు చూడు నేను చూచాను ఓ అయ్యా రంబో మూడే నీకు పడవెక్కు నిన్ను సీతాకు మహాబలవంతుడు నీవు తాకిన రామారామ ఎగసి పడవాలడు పైకి కొమ్మలుగా కింది కేర్లుగా దిగవాడు కావాలవాడు కొట్టెల చూడు బాణము నేడు కొట్టెల చూడు బాణము నేడు లేవచ్చు గుద్దు నేను శ్రీరామచంద్రుడను నీవు చింతించటము నీకు మరలా వాయువు ఇచ్చదను సేకరించము రామచంద్ర ఎందుకు నాకు
యుద్ధం చేసేటకు నాకు కోరిక ఉండేను. వాడి కుదురుగా నీకు ఆ కృష్ణావతారము నాకు కుదురుగా నీకు ఆ కృష్ణావతారము నాకు కుదురుగా నీకు పగలు దెబ్బ విచ్చదాను భ్రమల మీద కనవాలి పగలు దెబ్బ విచ్చదాను భ్రమల మీద కనవాలి సవినయముగా సాలించుము సకుల మోక్షములిత్తు కుదురుగా నీకు ఆ కృష్ణావతారము నాకు కుదురుగా నీకు ఏ వాలి నీవు చింతించకము ద్వాపర యుగమునందు నేను కృష్ణ అవతారం ఎత్తబోచున్నాను. అప్పుడు నువ్వు ఎరుకువాడవై జన్మించదవు. అప్పుడు నీ యొక్క ఆంక్ష తీరగలదు. ఆహా రాఘవ రామచంద్ర, ఈ దెబ్బకు బదులు దెబ్బ ఇచ్చాడు. సుతుడంగదుడు ఆ పదిరాధారముడు సుతుడంగదుడు ఆ పదిరాధారముడు ఆహా రాఘవ రామచంద్ర, నా యొక్క భార్య దేవి తారాదేవి, నా కుమారుడు అంగదుడు, వారిని కాపాడు భార్య నీవేస్తాను. ఏ వాలి ఇవన్నీ విధముగానే నీ భార్య పుత్రుని కాపాడే భారం నాది. ఆ రాఘవ రామచంద్ర, నేను ఏమో అటంకములు చేసి ఉంటున్నా. నన్ను అన్యాయంగా వధించి ఉంటుంది. ఎంత పని చేతుడివి రామా
నీకు ఏమో అపకారం నేను చేసి ఉంటుంది. ఇనకూలాది చాలన్నెవరాని దంపుటివి ఇనకూలాది చాలన్నెవరాని దంపుటివి ధనముగా నీకేమో కల్లా చేసినయ్యా నీ ఊళ్ళు తీసుకొని నిన్ను వెళ్ళగొట్టించి పని భూమి నేడికి దొరకున్నాను గాను తెరలున్నారా గాను ఉన్నాను గాను తెలియక సుగ్రీవునిస్తాతో మూడితివి ధరణి చేని కథడు తగిన బంధముడయ్యా ధరణి చేని కథడు తగిన బంధముడయ్యా ఆలంకాలో నున్న జానకి వెచ్చి మేలుగా ధర్మపురి గాని కర్ణించు నినకూలాది చాలెవరాని దంపుటివి ఇక నీవు అతని గుణమును నీకు అంటలేదు అతిగా సత్యమైనంటి మహారాజు కడుపుల జన్మించితివి. రాఘవ రామచంద్ర దశరథ మహారాజు కడుపులో జన్మించింది కానీ అతని గుణములు నీకు అంటకపోయా కదా, అన్యాయంగా నన్ను వధించింది. వాలి ఓ వాలి నీవి కాబడిగా దుఃఖించియు దూషించిన నన్ను దోషమేడరా అనజుని సతి బట్టి పంతంబుతో నీవు గుణహీనుడవై కూడతగునా అతి దుష్టులను బట్టి అతమనరించగా కృష్ణయవతారమున ఎరుకువాడవతార వెళ్ళగలవు అప్పుడు నీకిస్తిన దెబ్బ అతి మోదమునా వాలి నీవు చింతించకము నీవు అడిగిన వరములను నొసంగదను రాపర యుగమునందు నేను కృష్ణ అవతారం ఎత్తబోచున్నాను అప్పుడు నీవు ఎరుకువాడపై జన్మించదవు అప్పుడు నీకు ఇచ్చదని బదులు చెప్పాలి నీపై బాణం సంధించిన వారు ఎవరు నాకు తెలుపుము. ఆ యొక్క దుర్మార్గుణ్ణి నేను ఇప్పుడే వధించదు. ఆ కుమార అంగదా బాలా
కుమార అంగదా ఆహా ఈ యొక్క శ్రీరాముని చేతిలో అతమైతే కాక రారా నా ముద్దుల సుత రారా సుకుమార దేయ రారా నన్ను గన్న తండ్రి రారా నీరున నీకన్ వీరను ఏనాటికి కుమార్ అనగా ఆ ఎల్లప్పుడూ శ్రీరాముల వారి సేవ చేసి విడబాసిపోతివా మహా తండ్రి తండ్రి చెప్పారు. నువ్వు ఎల్లప్పుడూ శ్రీరాముల వారికి సేవ చేసి
నా ముద్దు తమ్ముడా సుగ్రీవా నీవు నా మీద దయలుంటూ తమ్ముడా నా ముద్దు తమ్ముడా సుగ్రీవా నీవు నా మీద దయలుంటూ తమ్ముడా నా ముద్దు తమ్ముడా సుగ్రీవా తమ్ముడా సుగ్రీవా ఆ యొక్క కుమారుడైన చిన్నోడు ఆ భార్య పిల్లలను చూస్తాం. అన్నయ్య అలాగే చూసుకునేవాడు. రాఘవ రామచంద్ర నీ నీ బాణ వేదలకు తరింపలేక ఉన్నా. నా సతీ సుతులను కాపాడు భారం నీవే. రాలి వినము నిన్ను వసించినటులా నీదు సుతుని దయతో నేను వాడ మనసులోని సింతమానము ఇక నీవు పరమ పదవిని కర్ణతోడా. ఆ యొక్క శ్రీరామచంద్రుడు బాణము తీసి తిరుమలి పొయ్యగా ఆ రామాని చెప్పి ధరణిపై పడి ప్రాణము విడుచుచున్నాడు. అప్పుడు తారాదేవి చూసి మీద వాడు ఎట్లే బాబా గటువో గటువో సారువో కనవా వాళ్ళు ఎక్కడ జరుగుతుంది రాముదావా ఎక్కువ జీవితాలు జరిగే మూసుకోవేవయ్యా వందం ఫీజు కలిసి వందాలి
ఓహో తారా ఇందులో చూస్తున్నావు ఈ యొక్క భర్త వారి ఆ యొక్క తమ్ముడి భార్యను కట్టి చేపట్టి అన్నిని విడలేని శిక్షించటకే అవతరించినాడు. కావున నీ భర్తను సమానించినాడు. ఓ తారా క్షత్రియులేమో మృగవేట వాడుతుంది. కావున మీరు ఆనందం అన్నారా మృగములు మృగముగా సమానించిన ఏ దోషము లేదు. మోక్ష పదవి ఇస్తుంది. నాదా ప్రాణేశ్వర శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి అయ్యా నేను ఒక్కసారి మూసుకోవే. కానపురం అశోక్ గారు తన కనుక వస్తువాహనములు కలిగి శ్రీరామచంద్రుడు తోడు వీడయిందని నేను కోరుచున్నాము. శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి చెప్పిన సచ్చిన మొగలు చూసే వరకు మన గుడ్లు తింటున్నాయి. కోడిగుడ్డ అనుకుంటాడు ఆ గుడ్డలు. అలా రాండి. అలాగే రాఘవ వెళ్దాం. ఇంతవరకు రాక ఉండను. అతడు ఇచ్చిన 4 నెలల గడువు దాటి ఉండను. నీ ఇప్పుడే కిష్కిందకు వెళ్ళి సుగ్రీవుని తోలుకొని రమ్ము. నీకు తెలిసిన తమ్ముడా సుగ్రీవుని Thank you.
ఇంకా ఆంజనేయుడు లంకకు పోయే సుగ్రీవుడు ఇంతవరకు రాకయుండను నీవు ఇప్పుడే కిష్కిందకు వెళ్ళి సుగ్రీవుని తోడుకున్నావు. అవలాల ఎవరు పోకుండా ఇంకా జాంబవంతులు వచ్చేది అదే పెళ్లి గ్రామం పిల్లలు శ్రీధర్ ఆంజనేయుడు పాత్ర వారి 116 రూపాయలు పట్టణంగా సమర్పించి ఉన్నారు. కావున వారి యొక్క పుత్రమిత్ర కళాకారుడి బాంధవులు భద్రాచలం శ్రీరాములు రక్షించాక శ్రీ రామచంద్ర మహారాజుకి